హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? నేను మీ జ్ఞానేశ్వర్. మనం ఈ వీడియోలో నామినేషన్లో ఉన్నటువంటి 10 కంటెస్టెంట్లో వాళ్ళలో సేఫ్ జోన్లో ఎవరున్నారు, డేంజర్ జోన్లో ఎవరున్నారు, ఎలిమినేషన్ దగ్గర ఎవరున్నారు అనేది ఈ వీడియోలో క్లియర్ కట్గా మాట్లాడుకుందాము. ఆల్రెడీ కళ్యాణ్ పడాల నిన్న టాస్క్లో ఓడిపోయాడు. అలాగే కళ్యాణ్ పడాల ఓటింగ్ అనేది ఎక్కడ డ్రాప్ అవ్వలేదు. కళ్యాణ్ పడాల ఓటింగ్ అనేది టాప్లో కొనసాగుతుంది. అలాగే మహారాణి తనుజ గారు కెప్టెన్ అయ్యారు, అది అందరికీ తెలిసిన విషయమే. సో అలాగే ఈరోజు బిగ్ బాస్ హౌస్లో చిల్డ్రన్ డే స్పెషల్ ఈవెంట్ అనేది జరగబోతుంది. సో దానికి బిగ్ బాస్ వాళ్ళకి ఇచ్చిన గిఫ్ట్ ఏందనేది ఈ వీడియోలో క్లియర్ కట్గా మాట్లాడుకుందాము. అలాగే 10 వారాలు కంప్లీట్ అయిన తర్వాత టాప్ 5లో ఎవరు ఉండబోతున్నారు అనేది కూడా ఈ వీడియోలో క్లియర్ కట్గా మాట్లాడుకుందాము. ఫస్ట్ ఆఫ్ ఆల్, నా పేరు జ్ఞానేశ్వర్. నాకు ఒక ఇన్స్టాగ్రామ్ ఐడి ఉంది. ఆ ఇన్స్టా ఐడి పేరు జ్ఞానేశ్వర్ బీబీ రివ్యూస్ అని ఉంటుంది. సో ఇన్స్టా ఐడిని ఫాలో అవ్వడం వల్ల మాకు వచ్చే లాభం ఏంది బ్రో అంటే, బిగ్ బాస్ 9 సంబంధించిన ప్రతి ఒక్క అప్డేట్ అనేది నేను ఇన్స్టా స్టోరీ రూపంలో పెడుతుంటాను. సో ఎపిసోడ్ కన్నా ముందే ఎవరికైనా లీక్స్ తెలవాలంటే దయచేసి నా ఇన్స్టా ఐడిని ఫాలో అవ్వండి. ఇన్స్టా ఐడి పేరు జ్ఞానేశ్వర్ బీబీ రివ్యూస్ అని ఉంటుంది. అలాగే ఇది కొత్త ఛానల్, నా పాత ఛానల్ అన్ఎక్స్పెక్టెడ్గా డిలీట్ అయింది. సో ఈ కొత్త యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయడం వల్ల నాకు కొంచెం వ్యూస్ ఎక్కువ వచ్చే ఛాన్స్ ఉందని చెప్పి మనసారా కోరుకుంటూ సపోర్ట్ చేయండి. సో అసలైన మ్యాటర్కి వెళ్ళిపోదాం. సో బిగ్ బాస్లో ఈరోజు చిల్డ్రన్ డే స్పెషల్ అనేది జరగబోతుంది. సో బిగ్ బాస్ వాళ్ళకి ఇచ్చిన గిఫ్ట్ ఏంటంటే, వాళ్ళ చిన్నతనంలో దిగినటువంటి ఫోటోలను వాళ్ళకి గిఫ్ట్గా ఇవ్వడం జరిగింది. ఈరోజు ఎపిసోడ్ ఎవరికి మిస్ కాకండి, చాలా రసవతంగా ఉండబోతుంది, చాలా ఎంటర్టైన్మెంట్గా ఉండబోతుంది. ఎందుకంటే వాళ్ళు చిల్డ్రన్స్ వచ్చిన ఫొటోస్తో వాళ్ళు చాలా మెమరీస్కి వెళ్ళిపోతారు. వాళ్ళు ఎవరి మెమరీ వాళ్ళు చెప్తారు, అవన్నీ మనం బిగ్ బాస్ చూపిస్తాడు. సో ఎవరి కోసం ఎవరెవరి ఫోటో వచ్చింది అనేది, సో బిగ్ బాస్ హౌస్లో 11 కంటెస్టెంట్ అయితే ఉండడం జరిగింది. ఇమాన్యుయల్ తన బ్రదర్తో ఉన్నటువంటి చిన్నప్పుడు ఫోటో ఇమాన్యుయల్కి రావడం జరిగింది. అలాగే కళ్యాణ్ పడాలకు వాళ్ళ మమ్మీ డాడీ లేడీ గెటప్లో ఫోటో దింపారు, ఆ ఫోటో కళ్యాణ్ పడాలకు రావడం జరిగింది. అలాగే తనుజకు తన సిస్టర్తో దిగిన ఫోటో రావడం జరిగింది. బర్నీ గారికి తన చిన్నప్పుడు జ్ఞాపకాలు ఉన్న ఫోటో రావడం జరిగింది. అలాగే సుమన్ శెట్టికి కూడా వాళ్ళ ఫ్యామిలీతో ఉన్న చిన్నప్పుడు దిగిన ఫోటో రావడం జరిగింది. అలాగే సంజన గారికి వాళ్ళ సిస్టర్తో దిగిన ఫోటో రావడం జరిగింది. అలాగే రీతు చౌదరికి తన మమ్మీతో దిగిన చిన్నప్పుడు ఫోటో రావడం జరిగింది. అలాగే దివ్య నిఖిత అబ్బాయి డ్రెస్లో దిగిన ఫోటో రావడం జరిగింది. గౌరవ్ సేమ్ తన కిడ్గా ఉన్నప్పుడు ఫోటో రావడం జరిగింది. అలాగే డిమాండ్ పవన్ కూడా కిడ్గా ఉన్నప్పుడు ఫోటో రావడం జరిగింది. అలాగే నిఖిల్ కూడా కిడ్గా ఉన్నప్పుడు ఫోటో రావడం జరిగింది. సో ఓవరాల్గా ఈరోజు మనము కంటెస్టెంట్ల యొక్క చిన్నప్పుడు ఫోటోలు చూడబోతున్నాము. చాలా ఎంటర్టైన్మెంట్గా ఉండబోతుంది ఈరోజు ఎపిసోడ్. అలాగే చాలా ఎమోషనల్గా కూడా ఉండబోతుంది. ఎందుకంటే వాళ్ళ చిన్నప్పటి మెమరీస్ అన్నీ గుర్తు చేసుకుంటూ ఒకరి గురించి ఒకరు మాట్లాడుకోబోతున్నారు. అలాగే నామినేషన్లో ఉన్నటువంటి 10 కంటెస్టెంట్ల ఓటింగ్ ఎలా ఉంది, ఎవరు సేఫ్ జోన్లో ఉన్నారో, ఎవరు డేంజర్ జోన్లో ఉన్నారో, ఎవరు ఎలిమినేషన్ ఉన్నారో అనేది ఈ వీడియోలో మనము క్లియర్ కట్గా మాట్లాడుకుందాము. సో నామినేషన్లో టోటల్గా 10 కంటెస్టెంట్లు అయితే ఉన్నారు. వాళ్ళు ఎవరు అంటే, కళ్యాణ్ పడాల, తనుజ, భరణి, సుమన్, సంజన, రీతు, దివ్య, గౌరవ్, డిమాన్, నిఖిల్, టోటల్గా 10 కంటెస్టెంట్లు అయితే నామినేషన్లో ఉండడం జరిగింది. వీళ్ళ ఓటింగ్ ఆర్డర్ ఎలా ఉందంటే, కళ్యాణ్ పడాల ఓటింగ్ 31%లో టాప్లో కొనసాగుతుండో, తనుజ ఓటింగ్ 27%లో సెకండ్ ప్లేస్, బర్నీ థర్డ్ ప్లేస్లో 10%, సుమన్ 4th ప్లేస్ 7%. సో ఓవరాల్గా వీళ్ళు నలుగురు అయితే సేఫ్ జోన్లో ఉన్నారు. కళ్యాణ్ పడాల, తనుజ, బర్నీ, సుమన్ ఈ నలుగురు సేఫ్ జోన్లో ఉన్నారు. సో డేంజర్ జోన్లో ఉన్న కంటెస్టెంట్లు ఎవరు అంటే, సంజన, రీతు, దివ్య, గౌరవ్, డిమాన్, నిఖిల్. ఎందుకంటే వీళ్ళ ఓటింగ్, సంజన గారి ఓటింగ్ 5%, రీతు ఓటింగ్ 4.6%, దివ్య ఓటింగ్ 4%, గౌరవ్ ఓటింగ్ 3%, డిమాన్ ఓటింగ్ 3%, నిఖిల్ ఓటింగ్ 2%. సో ఓవరాల్గా ఈ 6 కంటెస్టెంట్లు అయితే డేంజర్ జోన్లో ఉన్నారు. వీళ్ళ ఎలిమినేషన్ అనేది ఈ 6 కంటెస్టెంట్ల మధ్య జరగబోతుంది. అలాగే బిగ్ బాస్ తలుచుకుంటే ఓ స్ట్రాంగ్ కంటెస్టెంట్ కూడా ఎలిమినేషన్ చేసే ఛాన్స్ ఉంది. అలాగే ఈరోజు డబుల్ ఎలిమినేషన్ ఉండబోతుందని చెప్పి ఈ వారం మనకైతే సమాచారం అయితే వచ్చింది. ఎందుకు డబుల్ ఎలిమినేషన్ ఉండబోతుంది అంటే, బిగ్ బాస్ హౌస్లో 11 కంటెస్టెంట్లు ఉన్నారు. బిగ్ బాస్ టాప్ 5 ఉంచాలంటే 6 కంటెస్టెంట్లు ఎలిమినేషన్ చేయాలి. ఉన్నదే 4 వారాలు కాబట్టి ఆల్రెడీ ఫినాలే అనేది December 21st జరగబోతుంది. ఆల్మోస్ట్ ఆల్ ఒక 1 month మాత్రం ఉంది, అంటే 40 days ఉంది. ఈ 40 daysలో ఆల్మోస్ట్ ఆల్ 6 కంటెస్టెంట్లు ఎలిమినేషన్ చేసి బయటికి పంపించాలి. ఆ విధంగా టాప్ 5 ఉంచాలంటే ఏదో ఒక వారం డబుల్ ఎలిమినేషన్ పెట్టే ఛాన్స్ ఉంది. అది ఈ వారం పెడుతున్నారని చెప్పి మనకైతే సమాచారం అయితే వచ్చింది. సో చూద్దాము. మొత్తానికి ఇది ఇప్పటివరకు లేటెస్ట్ అప్డేటు. అలాగే టాప్ 5లో ఎవరు ఉంటారంటే, టాప్ 5లో నాకు తెలిసి కళ్యాణ్ పడాల, అలాగే తనుజ, అలాగే ఇమాన్యుయల్, అలాగే డిమాండ్ పవన్, అలాగే 5th ప్లేస్ కోసము సుమన్ శెట్టి, సంజన, రీతు చౌదరి, వర్ణి గారు, నిఖిల్, గౌరవ్ వీళ్ళందరూ పోటీ పడుతున్నారు. వీళ్ళలో ఒకరు టాప్ 5 అయితే వస్తారు.
ఇది టాప్ 5కి సంబంధించిన సమాచారము. అలాగే నామినేషన్లో ఉన్నటువంటి 10 కంటెస్టెంట్లో ఎవరు ఎలిమినేషన్ అయితే బాగుందని మీరు అనుకుంటున్నారు అనేది కింద కామెంట్ పెట్టండి. అలాగే మీరు ఎవరికి ఓటేశారు అనేది కూడా కింద కామెంట్ పెట్టండి. అలాగే బిగ్ బాస్ హౌస్లో ఉన్న 11 కంటెస్టెంట్లో మీకు ఏ కంటెస్టెంట్ ఎక్కువ బాగా నచ్చాడు, అలాగే ఏ కంటెస్టెంట్ గేమ్ బాగా నచ్చింది, ఏ కంటెస్టెంట్ నచ్చలేదు, ఏ కంటెస్టెంట్ గేమ్ నచ్చలేదు అనేది కూడా కింద కామెంట్ పెట్టండి. మొత్తానికి తనుజ క్యాప్టెన్ అయింది. తనుజ క్యాప్టెన్ అయిన తర్వాత బిగ్ బాస్ హౌస్లో ఉన్నటువంటి ఇంతవరకు 9 మంది కంటెస్టెంట్లు క్యాప్టెన్ అయ్యారు. వాళ్ళకి అట్లీస్ట్ ఒక ప్లాస్టిక్ చైర్ కూడా వేయలేదు కూర్చోండి అని చెప్పి. అలాంటిది ఇక్కడ తనుజ గారి కోసం ఒక సింహాసనం తీసుకురావడం జరిగింది. సో తనుజ చూడడానికి రియల్గా మహారాణిలా కనిపిస్తుంది. సో తనుజ చూడడానికి మహారాణిలా కనిపించినా కూడా తన ఎక్స్ప్రెషన్ కూడా సేమ్ మహారాణి ఎలా ఎక్స్ప్రెషన్ ఇచ్చిందో అలా ఎక్స్ప్రెషన్ అయితే ఇచ్చిందని చెప్పుకోవచ్చు. అలాగే తనుజ నిన్న ఎపిసోడ్స్లో తన పైన ఉన్నటువంటి ఒక మచ్చను కూడా చెరిపేసిందని చెప్పుకోవచ్చు. ఆ మచ్చ ఏంటంటే తను ఇండివిజువల్గా గేమ్ ఆడదు. అలాగే తనకి ఎవరో ఒకరు సపోర్ట్ చేస్తుండాలి. ఎవరో ఒకరు సపోర్ట్ చేయడం వల్లనే ఇంతవరకు వచ్చిందని చెప్పి ఒక చిన్న మరక అనేది ఉండేది. ఆ మరక నిన్నటితో తూడిపెట్టింది. ఎందుకంటే నిన్న ఇండివిజువల్గా కళ్యాణ్ పడాల పైన గెలిచింది. అలాగే నిన్న ఇండివిజువల్గా నిఖిల్ రీతు చౌదరి పైన గెలిచి తను క్యాప్టెన్ అవ్వడం జరిగింది. సో ఈ ఒకే దెబ్బతో 2 పిట్టలు అన్నట్లు ఒకే గేమ్తో తన పైన ఉన్నటువంటి మరకలన్నీ తూర్చుకుంది తనుజ అని చెప్పుకోవచ్చు. అలాగే నిన్న ఒకటి నెగిటివ్ ప్రచారం చేస్తున్నారు కళ్యాణ్ పడాల పైన. దయచేసి అది ఎవరు చేయకండి. ఎందుకంటే కళ్యాణ్ పడాల తనుజ కోసం ఓడిపోయాడు నిన్న అని చెప్పి ఒక నెగిటివ్ ప్రచారం చేస్తుండ్రు. అది చేయడం వల్ల కళ్యాణ్ పడాలకు చాలా మైనస్ అయ్యే ఛాన్స్ ఉంది. ఎందుకంటే న్యూట్రల్గా ఉండే ఆడియన్స్ మొత్తము కళ్యాణ్ పడాలు ఓటేయకుండా తనుజకు ఓటేస్తారు. ఎందుకంటే అరే భయ్ మన కళ్యాణ్ పడాలకు ఓటేస్తే తను పోయి తనుజకు సపోర్ట్ చేయడం ఏంది, తనుజ క్యాప్టెన్ కోసం తను త్యాగం చేయడం ఏందని చెప్పి అరే ఎందుకు కళ్యాణ్ కొట్టేయాలి, డైరెక్ట్ తనుజకు ఓటేసి అయిపోతుంది కానీ ప్రచారం అనేది జరుగుతుంది. సో దయచేసి మీరు కళ్యాణ్ పడాల తనుజ కోసం ఓడిపోయాడనే ప్రచారాన్ని బంద్ చేయండి. కొందరు రివ్యూలు కావాలని చేస్తున్నారు, కొందరు ఫ్యాన్ పేజెస్ కావాలని చేస్తున్నారు. ఆ నెగిటివ్ ప్రచారం చేయడం వల్ల కళ్యాణ్ ఫ్యాన్స్ అయినా మీరు కూడా నెగిటివ్ ప్రచారం చేయకండి. సో దయచేసి చేయడం వల్ల కళ్యాణ్ ఓటింగ్ అనేది డ్రాప్ అయ్యే ఛాన్స్ ఉంది. ప్రజెంట్ ఇప్పటివరకు అయితే కళ్యాణ్ పడాల ఓటింగ్ అనేది టాప్లో కొనసాగుతుంది. ఇన్స్టాగ్రామ్ చూసినా, ఫేస్బుక్ చూసినా, ట్విట్టర్ చూసినా, టెలిగ్రామ్ చూసినా, వాట్సాప్ చూసినా, గూగుల్ చూసినా, ఎక్కడ చూసినా కూడా కళ్యాణ్ పడాల టాప్లో కొనసాగుతుండు. ఇదే విధంగా కళ్యాణ్ పడాల టాప్లో కొనసాగితే కళ్యాణ్ పడాలను కొట్టేవారు బిగ్ బాస్ 9లో ఎవరు లేరు. 100% విన్నర్ అయ్యే ఛాన్స్ కూడా కళ్యాణ్ పడాలకు ఉంది. ఇది ఇప్పుడు ఒక లేటెస్ట్ అప్డేట్. మీ జ్ఞానేశ్వర్. జై హింద్. ఉంటా మరి.